చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైన కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి. ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసిండ్రా? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు. ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించిండ్రా? హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేము నిర్మించిందే. ఈరోజు ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎస్బి కావచ్చు, నల్సర్ కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా మన తెచ్చిండా? మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప 10 సంవత్సరాలలో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, పోనీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిండ్రా వీళ్ళిద్దరూ? మనం ఇచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప, ఏఐబిపి ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప, సాగునీటి ప్రాజెక్టుల మీద 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ఎఫ్డీతోని జిహెచ్ఎంసీని అప్పచెప్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది జిహెచ్ఎంసీ మీద. మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచిండ్రు, కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు, ఎంపీలు వాళ్ళే గెలిచిండ్రు. మొత్తం పరిపాలన మీద 100% గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు? హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని 10 ఏళ్లలో వీళ్ళు మొదలు పెట్టినరా? పూర్తి చేసిండ్రా? మీరు ఒక్కసారి చెప్పండి. ఈరోజు కృష్ణానది జలాల నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాంగ్రెస్ పార్టీ చేసింది. గోదావరి జలాలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి. మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చిరు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాలలో మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించిండ్రా? 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి, ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, సచివాలయం ముందు మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి 1,000 కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్, కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు? ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాలు స్ట్రైట్గా 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారు చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు? మా 10 సంవత్సరాలు మేము నికార్స్గా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలు కానీ, ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు. మరి చెన్నారెడ్డి గారు ఏ రోజు కట్టిండ్రు? ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బేగంపేటలో కానీ, లేకపోతే తార్నాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిండ్రు? పోనీ నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు. మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు. పొయ్యే ముందల క్లోజింగ్ సేల్స్ కింద లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డుని 7,500 కోట్లకు అమ్మేసింది. అందుకే ఈరోజు
ఆ 10 సంవత్సరాల పరిపాలన మేమున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల పరిపాలన అంచనా వేసి రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం.